నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. రాష్ట్రంలో కాపులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 ఏళ్లుగా మోసపూరితమైన హామీలతో మభ్యపెట్టి తిరిగి కాపు కులం ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు పేర్కొన్నారు. పెద్దాపురంలోని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప క్యాంపు కార్యాలయంలో కాపు జేఏసీ అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ ప్రకాష్లు మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపుల పట్ల చూపిస్తున్న కపట ప్రేమపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాపు కార్పొరేషన్ పేరుతో కాపు, ఒంటరి, బలిజ, తెలగ కులస్తులకు ఇస్తామన్న వందలాది కోట్లు కాగితాలకే పరిమితం తప్ప వాస్తవంగా ఎక్కడా కూడా ఎటువంటి ప్రయోజనాలు లేవన్నారు. ఎన్డీఏ కూటమిలో అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45 నియోజకవర్గంలో కాపు రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. గత నెల రోజులుగా కాపు జేఏసీ తరఫున ఎవరైతే తులు ఉద్యమంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నామో మేమందరం కూడా మెజారిటీ జేఏసీ సభ్యులు అందరూ కూడా, నా పేరు ఆర్ఎన్ ప్రకాష్ అండి, అలాగే ఆకుల రామకృష్ణ గారు, వాసిరెడ్డి యేసుదాస్ గారు, అలాగే వివిధ జిల్లాల్లో మే జిల్లా కదా ఆ జిల్లాలో జేఏసీలో పనిచేసిన అందరం కూడా ఈనాడు రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి కాపులే కాకుండా అన్ని కులాల్లో కూడా మద్దతు తెలియజేయాలని, పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించాలనే విజ్ఞాపనతో మేము ఈ ప్రచార యాత్ర చేయడం జరుగుతుంది. అయితే మేము ఈ యాత్ర ప్రారంభించే ముందు మాకున్న రాష్ట్రంలో వివిధ కాపు సంఘాలతో జేఏసీ అంతా కూర్చొని చర్చించినప్పుడు మా దృష్టిలో ప్రధానంగా 2 అంశాలు వచ్చినాయి. ఒకటి జాతి ప్రయోజనాలు, 2 రాష్ట్ర ప్రయోజనాలు. జాతి ప్రయోజనాలు కేవలం మా జాతి కాకుండా మా జాతికి సంబంధించి ప్రధానంగా దాస్ గారు చెప్పారు, రామకృష్ణ గారు చెప్తారు, నన్ను ముఖ్యంగా లెక్కిస్తే కాపు కార్పొరేషన్ తీసేశారు. అలాగే ఈడబ్ల్యూసీకి 5% ఇచ్చి యాక్ట్ చేసి అమలు చేస్తున్న ఆ యాక్ట్ ని కూడా తొమ్మిది పరిస్థితి గవర్నమెంట్ లో మేము చూసాం. ఇతర కులాలు చూస్తే ఎవరైతే నా ఎస్సీలు, నా బీసీలు అని ఈ జగన్మోహన్ రెడ్డి పదే అంటారో ఆ ఎస్సీ సబ్ ప్లాన్ కానీ, బీసీ సబ్ ప్లాన్ కానీ, ఎస్టీ సబ్ ప్లాన్ కానీ పూర్తిగా నిర్వీర్యం చేసి అమలు చేయడం మానేశారు. అలాగే ముస్లింలకు సంబంధించి, మైనార్టీకి సంబంధించి వక్ఫ్ ఆస్తుల్ని విపరీతంగా ఈ అధికార పార్టీ నాయకులు కబ్జాలు చేశారని మనం పదే పత్రికా ముఖంలో చూస్తూ వచ్చాం. ఇవాళ మనం చూసినట్టయితే ఏ జాతి కూడా ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందులకి, ఆందోళనకి, నష్టానికి గురి కాబడ్డాయని మేము మనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలు చూసినట్టయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది అక్షరాంగా ప్రథమ స్థానం ఉన్నప్పటికీ కూడా మరి శాంతి భద్రత నిర్వహణలో కానివ్వండి, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కానివ్వండి, అప్పుల విషయంలో కానివ్వండి, అలాగే ప్రభుత్వ వ్యవస్థల పనితీరు విషయంలో కానివ్వండి, అలాగే ఒక పౌరుడు ఇంటి దగ్గర బయలుదేరి స్వేచ్ఛగా స్వతంత్రంగా నేను ఇంటికి చేరగలనే భరోసా విషయంలో కానివ్వండి పూర్తిగా నిర్వీర్యం చేయబడి అధోగతి తీసుకొచ్చి అదన స్థాయికి తీసుకెళ్లిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కేవలం 5 సంవత్సరాలు. ఈ రోజు ఈ రాష్ట్రం మరి తిరిగి గాడిలో పడి మరి బాగుపడాలి, రాష్ట్రం మరి సర్వేగా అభివృద్ధి చెందాలి, మరి రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మరి పెరగాలంటే కేవలం ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యమవుతుందని చెప్పేసి మేమందరం ఫీల్ అవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎటువంటి అవినీతి మైకి అంటకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా సర్వేగంగా ఈ భారతదేశం అభివృద్ధి చెందుతూ మరి మోడీ గారు అధికారంలోకి వస్తే 10వ స్థానంలో ఆర్థిక శక్తిగా ఉన్న ఈ భారతదేశం ఇవాళ 5వ స్థానానికి, రానున్న కృతికాలంలో 3వ స్థానానికి ఎగబాగే స్థితికి మోడీ గారు ఒక పక్కన తీసుకెళ్తుంటే, అదే మాదిరి ఒక గొప్ప విజనరీ, గొప్ప రిఫార్మిస్టు, సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపాదనను ముందుకు తీసుకెళ్ల పరిపాలన దక్షుడు, గొప్ప అడ్మినిస్ట్రేటర్, చాలా దూరదృష్టి గల గొప్ప పరిపాలకుడు చంద్రబాబు నాయుడు గారు పక్కనే అన్నింటికి మించి తనను తాను తగ్గించుకుని ఇవాళ ఏదైతే ఈ కూటమి ఏర్పాటు ప్రధాన పాత్ర పోషించారో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వారి వ్యక్తిగత అభివృద్ధి కానీ, వ్యక్తిగత ఇష్టాలు కానీ, లేదా పార్టీ ఇష్టాలు కూడా పణంగా పెట్టి ఇవాళ ఈ కూటమి ఏర్పాటు ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు పక్కనే ముగ్గురు త్రిమూర్తులు కలిసి ఈ కూటమి ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా కేవలం ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టి పెట్టి ఈ కార్యక్రమం చేశారు కాబట్టి ఆ విషయం మేము పూర్తిగా నమ్మి ఈ రోజు కూటమి ఓటేయమని చెప్పి మేము మనం చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు చూస్తే ఏదైతే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందో, అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో దానికి అనుసంధానం ఉండే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే కనుక 2 ప్రభుత్వాలు అనుసంధానం చేసుకుని ఏకీకృతంగా ఈ రాష్ట్రాన్ని సర్వేంగా అభివృద్ధి చేస్తారనే భావన ఉంది కాబట్టి తప్పనిసరిగా మరి వారు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మనం చేసుకుంటూ మరి ఇక్కడ మరి ఈ పార్లమెంట్, కాకినాడ పార్లమెంట్ లో చూసినట్టయితే మరి ఇక్కడ చక్కటి కూర్పు జరిగింది. 2 స్థానాల్లో మరి జనసేన పోటీ చేస్తుంది.
5 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. అలాగే పార్లమెంట్ స్థానానికి కూడా మరి ఇవాళ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఆయన పోటీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే పెద్దాపురం కాన్స్టిట్యూన్సీ చూస్తున్నారంటే మరి రాజప్ప గారు అజాత్ శత్రువు, అభివృద్ధిని ఎలా చేయాలనేది ఎంతో అన్ని దశలో కూడా మరి పాలనా దక్షత కలిగిన నాయకుడిని ఇక్కడ ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరి తుని చూస్తే మరి యనమల రామకృష్ణ గారు లాంటి ఒక గొప్ప మేధావి కుటుంబం నుంచి దివి గారు పోటీ చేస్తున్నారు ఆ సైకిల్ గుర్తు మీద. అలాగే జగ్గంపేట జ్యోతి నెహ్రూ గారు, అలాగే పత్తిపాడు సత్యప్రభ గారు, అలాగే మరి కాకినాడ టౌన్ ఉందంటే మరి వడమూడి కొండబాబు వెంకటేశ్వరరావు గారు, అలాగే రూరల్ వచ్చి నానాజీ గారు, అలాగే మరి అన్నింటికీ మించి ఏదైతే ఇవాళ భారతదేశ చరిత్రలోనే ఒక సంచలనం క్రియేట్ చేస్తున్న పిఠాపురం ఏదైతే ఉందో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వారి గుర్తులకి అటు సైకిల్ ఉన్నసారి సైకిల్ గుర్తుకి, గ్లాస్ ఉన్నసారి గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపించుకున్నాం. అన్నింటికైనా ముఖ్యం కాకినాడ ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో చాలా ముఖ్యమైన నాయకులు పోటీ చేస్తున్నారు కాబట్టి చాలా బాధ్యతగా ఎన్డీఏ పడవను గెలిపించుకోవాల్సిన మాకు బాధ్యత ఉంది. 7 అసెంబ్లీ సీట్లు మరి పార్లమెంట్ సీట్లు కూడా గెలిపించుకోవడానికి కేవలం కాపులకు సంబంధించిన విషయం కాదు ఇది. మేము కాపు చేసేటప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు కూడా అన్ని కులాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే అన్ని కులాలు కూడా కులరహితంగా, మతరహితంగా, ప్రాంతరహితంగా, మరి వర్గరహితంగా, అన్నింటికి మించి పార్టీ రహితంగా కూడా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించమని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోకి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల రాష్ట్ర జేఏసీతో పాటు నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల రామకృష్ణ గారు, ఆర్ఎన్ ప్రకాష్ గారు, పెద్దలు జేఏసీ పెద్దలు అందరూ కూడా కూటమికి మద్దతుగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన మద్దతుగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా కూటమి అభ్యర్థులను ఎక్కించాలని ఒక యాత్ర సుమారు 45 నియోజకవర్గాల్లో చేస్తున్నాం.